స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు, బెల్ట్ షాప్ లేని ఊరు లేదు. ప్రస్తుతం ఇది లోకం పోకడ. అయితే అన్ని ఊర్లు ఒకేలా ఉండవంటున్నారు భద్రాచలం ఏజెన్సీ ప్రజలు. బెల్ట్ షాప్ కాదు, మద్యం చుక్క కూడా తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ఈ గ్రామస్తుల సమిష్టి నిర్ణయానికి కారణమేంటి? మద్యం షాపే లేని ఆ గ్రామం ఎక్కడుంది? వాచ్ ది స్టోరీ. హుషారుగా ఉంటే 2 పెగ్గులు, దుఃఖంలో ఉంటే 4 పెగ్గులు. సిచ్యువేషన్ ఏదైనా మత్తు కోసం మందు తాగడం కామన్. పట్నం నుంచి పల్లెదాకా ఇప్పుడు ఇదే సంస్కృతి నేడు నడుస్తోంది. మద్యం మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. మత్తులో మగ్గుతూ ఆర్థికంగా దెబ్బతీయటమే కాకుండా అనారోగ్యాల పాలై మృత్యువాత పడిన ఘటనలు కోకొల్లలు. అందుకే అలాంటి మాయదారి మద్యం తమ ఊర్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మద్యం గ్రామాల్లోకి రానివ్వమని కొన్ని గ్రామాలు కంకణం కట్టుకున్నాయి. భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం రామారావుపేట, వైట్ నాగారం గ్రామస్తులు ఊరంతా ఒక్కటై మందు వద్దు ఊరే ముద్దు అంటూ ప్రతినబూనారు. దీంతో గత కొన్నేళ్లుగా రామారావుపేట, వైట్ నాగారంలు మద్యం రహిత గ్రామాలుగా మారాయి. మాకు నిషేధం లేకుండా 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు లేనందుకు మా ఊరంతా ఎంత మంచిగా ఉంటున్నాం. మేము అందరూ కూడా మంచిగా పనులు చేసుకుంటున్నాము. మా పనులు మేము చేసుకుంటున్నాం. మా ఊర్లో గొడవలు ఏం లేదు. అందరం మంచిగా ఉంటున్నాము. మా ఊర్లో కానీ బెల్ట్ షాపులు కానీ ఇవ్వైనా ఏవి లేవండి. ఇప్పుడు ఎవరైనా పెట్టిండ్రనుకో మేము మంచిగా ఉన్న కుటుంబం మళ్ళీ పాడైద్ది. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం రామారావుపేట, వైట్ నాగారం గ్రామస్తులది ఒకే నినాదం, ఒకే మాట. బెల్ట్ షాపులతో పాటు నాటుసారాను గ్రామంలోకి రాకుండా నిషేధించి ఐక్యత చాటుతున్నారు. మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ఇక్కడి ఆదివాసీ కుటుంబ జనాభా 1400 మంది. ఈ గ్రామాలలో శుభకార్యాలు, దశదిన, కర్మకాండ కార్యక్రమాలు జరిగితే గిరిజన సంప్రదాయ ప్రకారం బంధువులకు మద్యం, నాటుసారా ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీ ఉండేది. కానీ గ్రామంలోని అన్ని కుటుంబాలు ఒకే కట్టుబాటుతో ఉండి మద్యం వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించారు. బయట గ్రామాల నుంచే రామారావుపేట, వైట్ నాగారం వచ్చే బంధువులు, ఇతర గ్రామస్తులు మద్యం తెచ్చుకోవడం కూడా ఇక్కడ నిషేధమే. గత 10 ఏళ్లుగా ఇదే కట్టుబాటును కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలతో పాటు నాటుసారా అమ్మకాలు నిలిచిపోవడంతో గ్రామంలో ఎలాంటి వివాదాలు తలెత్తడం లేదు. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తమ గ్రామాలను మద్యరహితంగా తీర్చిదిద్ది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు అందుకుంటున్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి మా దగ్గర మద్యపాన నిషేధం కొనసాగిస్తూనే ఉన్నాం. అందరూ కలిసేసి దీన్ని ముక్త కంఠంతో మన ఆరోగ్యాలు పాడవుతాయి, తర్వాత ఈ వివాదాలు వస్తాయి. అందరం కలిసి ఒకళ్ళని కాదు, పెద్దోళ్ళు ఆచరించారు దాన్ని. దాని తర్వాత మేము వచ్చినాం, మా తర్వాత మా పిల్లలు కూడా ఒక 200-300 కుటుంబాలు ఉన్నాయి. ఒకటే ముక్త కంఠంతో, ఒకటే ఆలోచన అందరిది. మంచిగా ఉండాలి, ఆరోగ్యరీత్యా అయితేనేమి, ఆర్థికంగానైతేనేమి. మేము ఏ విధంగా ఉన్నామో మా గ్రామం రామారావుపేటని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మారిన రోజులు కూడా ఉన్నాయన్నమాట మా దగ్గరికి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మద్య నిషేధం వల్ల చాలా కుటుంబాలు కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాగే ఇక్కడ మద్యం లేకపోవడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా చిన్నభిన్నంగా కాకుండా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇటువంటి మంచి పరిణామాల వల్ల ఊర్లో కూడా ప్రశాంతత ఉంది. ఎటువంటి రాజకీయ కక్షలు కానీ ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఊరు మొత్తం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం కూడా బాగుంది. మందు లేనిదే మనుషులు ఉండలేనట్లు సమాజం ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో మద్యాన్ని 10 ఏళ్లుగా నిషేధించిన ఈ గ్రామాలు యావత్ రాష్ట్రానికి ఆదర్శప్రాయమంటున్నారు మద్య వ్యతిరేకులు. ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాలు కొనసాగించడమే కాక ఆ గ్రామాల ప్రజలను కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుదాం.